బాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మహాకుంభమేళాకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇటీవల తన తల్లితో కలిసి ప్రయాగరాజ్ వెళ్ళిన విజయ్ కుంభమేళాలో పుణ్యస్నానం చేశారు. ఆ తర్వాత కాశీ విశ్వనాథ దేవాలయాన్ని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా విజయ్ తన కాశీ ట్రిప్ గురించి ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన ఫోటోలలో అల్లు స్నేహారెడ్డి కూడా ఉండటం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. విజయ్ దేవరకొండ తన డివోషనల్ ట్రిప్ గురించి ట్వీట్ చేస్తూ 2025 కుంభమేళ మన పురాణాలు మూలాలతో అనుసంధానించడానికి, వాటిని గౌరవించడానికి ఒక గొప్ప ప్రయాణం. నా ఇండియన్ బాయ్స్తో ఈ మధుర జ్ఞాపకాలను సృష్టించుకున్నాను. మా ప్రియమైన అమ్మతో కలిసి పూజలు చేశాను. ఈ డార్లింగ్ గ్యాంగ్తో కలిసి కాశీ ట్రిప్కు వెళ్ళొచ్చాను అని పేర్కొన్నారు. ఈ క్రమంలో విజయ్ పోస్ట్ చేసిన ఒక ఫోటోలో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి, మై హోమ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామూరావు కూడా ఉన్నారు. అల్లు స్నేహారెడ్డి ఈ మధ్యనే కాశీ యాత్రకి వెళ్ళి వచ్చింది. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో షేర్ చేస్తూ వచ్చింది. అయితే అక్కడ విజయ్ దేవరకొండ, వంశీ పైడిపల్లితో కలిసే ఆమె టెంపుల్కి వెళ్ళినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు పిల్లలు అల్లు అయాన్, అర్హాలతో విహారయాత్రలో ఉంది. ఈ ఫోటోలను స్నేహారెడ్డి తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. విజయ్ దేవరకొండ విషయానికి వస్తే గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం కష్టపడుతున్నారు. లైగర్ సినిమా డిజాస్టర్ మారగా ఖుషీ చిత్రం అనుకున్నంతగా ఆడలేదు. గతేడాది ఎన్నో అంచనాలతో వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా తీవ్ర నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు కింగ్డమ్ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మే 30న థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.